వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బోర్డ్. ఎవరికి వారు ఈ బ్లాక్ మనీ అంశాన్ని ఎన్నికల్లో పావుగా వాడుకుంటున్నారు తప్ప చిత్తశుద్ధితో వ్యవహరించి అక్రమార్కుల ఆట కట్టించడం అన్నది ఏ పాలకులకు చేత కాదన్నది తాజా ఉదంతాలు నిరూపిస్తూనే ఉన్నాయి. విదేశాల్లో ఉన్న నల్లధనం అంతా వెనక్కి తెచ్చి భారతీయులకు పంచుతామన్న పాలకుల ఎన్నికల వాగ్దానాల్లో నిజమెంత? అసలు చట్టాలేం చెబుతున్నాయి? వాస్తవాలు ఎలా ఉన్నాయి? జెనీవాలో ఓ బ్యాంక్ ఖాతాదారుల్లో ఉన్న భారతీయుల జాబితాను చచ్చి చెడి సిట్ సంపాదించింది. భారత్కు అప్పగిస్తే కేంద్రం దగ్గర నుంచి ఆ జాబితాను తీసుకున్న సుప్రీంకోర్టు తిరిగి ఆ లిస్టును అదే సిట్కి అప్పగించింది. అంటే మొత్తంగా ఈ ప్రక్రియలో జరిగిన ప్రగతి శూన్యమే. ఈ జాబితాలో ఉన్న 627 మందిలో 473 మంది ఖాతాలపై అనుమానాలు వ్యక్తం చేసి వారికి నోటీసులు ఇస్తే వారిలో 250 మంది మాత్రమే తమకు ఖాతాలున్నాయని, అవి వ్యాపార లావాదేవీల కోసం వాడుతున్నామని అంగీకరించారు. ఇదొక్కటే కాదు, ఇప్పుడున్న 627 మంది జాబితా ఒక్క బ్యాంకుకు చెందిన ఇండియన్ కస్టమర్లే. మరి ఇలాంటి బ్యాంకులు దాదాపు 400 వరకు ఉన్నాయి. అంటే రమారమి 2.5 లక్షల అకౌంట్లు ఉండొచ్చు. కానీ ఇప్పుడు బయటకు వచ్చినవి 8 పేర్లే. ఈ ఒక్క లెక్క చాలు భవిష్యత్తులో ఈ అంశంపై దర్యాప్తు ఎలా సాగుతుందో చెప్పడానికి. ఎఫర్ట్స్ కనుక సిన్సియర్గా కనుక పెడితే తప్పకుండా అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన ఈ 400 పేర్లు 500 పేర్లు ఇది చాలా తక్కువ అని చెప్పచ్చు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని వేలల్లో అకౌంట్స్ ఉండొచ్చు. మనం ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు అంటున్నారు. ఇంత డబ్బు ఉండొచ్చు. కాకపోతే ఏమిటంటే ఇవన్నీ అండ్ వేరియస్ బ్యాంక్స్, ఓన్లీ హెచ్ఎస్బీసీ ఇచ్చింది. ఈ వేరియస్ బ్యాంక్స్లో ఈ విధంగా ఎన్ని బ్యాంక్స్లో ఉన్నాయో ఇలాంటివి మనకు తెలియదు. ఇవన్నీ రావడానికి టైం పడుతుంది. దీనికి సస్టైన్డ్ ఎఫర్ట్ కావాలి. అంటే ఒక్కసారిగా వచ్చేది కాదు. సిన్సియర్ ఎఫర్ట్స్ కనుక పెడితే ఇట్ మే టేక్ 1 yearలో మొత్తం అన్ని వచ్చే అవకాశం ఉంటాయి. పైగా స్విస్ బ్యాంక్ లో అకౌంట్ అంటే అదేదో వేల కోట్లు డిపాజిట్ చేస్తేనే వస్తుందనుకోవడం కూడా పొరపాటే. స్విస్ లో ఉన్న చాలా బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే జస్ట్ ఓ 5,000 యూరోలు అంటే మన కరెన్సీలో ఓ 4 లక్షల రూపాయలుంటే చాలు. ఆన్లైన్లో వీడియో చాట్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అంటే స్విస్ బ్యాంక్ ఖాతాలనే పట్టుకుని వేలాడినంత మాత్రాన నల్లధనాన్ని అరికట్టలేమన్నది ఇట్టే అర్థమైపోతోంది. అసలు బ్లాక్ మనీని చిత్తశుద్ధితో నిరోధించాలి అనుకుంటే అది మన పాలకులకు పోట పని. ఎందుకంటే ఈ నల్లధనం పుట్టు పూర్వోత్తరాలు వాళ్లకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియవు. ఇదొక్కటి చాలు. కేవలం బ్లాక్ మనీ అంటే విదేశాల్లో బ్యాంకుల్లోనే ఉంటుందనుకోవడం కూడా అపోహే. మన దేశంలో కూడా భారీగా నల్లధనాన్ని వైట్ మనీగా మార్చేసేందుకు వందలాది మార్గాలు అందుబాటులో ఉన్నాయి. దానికి 1980లో మారిషస్ దేశంలో చేసుకున్న ఒక ఒప్పందం బ్లాక్ మనీని మన దేశంలోనే వైట్గా మార్చి దాచుకోవడానికి ద్వారాలు తెరిచింది. ఆ ఒప్పందం ప్రకారం మారిషస్ కు భారత్ కు మధ్య ద్వంద్వ పన్నుల నిరోధక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం మారిషస్ నుంచి వచ్చే పెట్టుబడితో భారత్లో ఎవరైనా లాభాలు గడిస్తే దానికి భారత్లో పన్ను కట్టక్కర్లేదు. ఇక మారిషస్ కంపెనీల లాభాలపై ఆ దేశంలో కూడా పన్నులు లేవు కాబట్టి ఆ ధనమంతా వైట్ కిందే లెక్క. మరి మన దగ్గర వెనకేసుకున్న లాభాల్ని మారిషస్ పంపించి అక్కడి నుంచి తిరిగి భారత్లో పెట్టుబడులు పెట్టి కోట్లకు కోట్లు అధికారిక నల్లధనం జమ చేసుకుంటున్న వాళ్ల గురించి ఒక్క పాలకుడు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇదొక్కటే కాదు, పోనీ ఈ దారిలో బ్లాక్ మనీ పుడుతోంది కదా, ఆ చట్టాన్ని రద్దు చేస్తామని ఎవరైనా అంటారా? అదీ లేదు. ఎందుకంటే బంగారు గుడ్లు పెట్టే బాతును చంపేసుకోవాలని ఎవరైనా అనుకుంటారనుకోవడం మన అవివేకమవుతుంది. వాస్తవాలు ప్రజలకు చెప్తే ప్రజలు అట్లీస్ట్ నిజాన్ని నమ్ముతారే తప్ప ఇదిగో మేము తీసుకొని వచ్చేస్తున్నాం, 100 రోజుల్లో తెస్తున్నాం, రేపు తెస్తున్నాం, ఎల్లుండి తెస్తున్నాం అని ఒక చెప్తే, ఇంకొక ప్రముఖ నాయకుడు బీజేపీ గవర్నమెంట్లో సీనియర్ మంత్రి మేము 100 రోజులు అని చెప్పలేదని చెప్పని ఓపెన్గా డినై చేసేసారు. ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా చెప్తారు, కాదంటారు, అవునంటారు, లేదంటారు. బట్ వాస్తవంగా మనం చూడాల్సింది ఇది చట్టరీత్యా వీలవుతుందా కాదా, ఎందుకు వీలు కావడం లేదు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిస్సహాయంగా ఉంది. కాబట్టి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి, బీజేపీ గవర్నమెంట్ కానివ్వండి, వాస్తవాలను దాచిపెట్టి ప్రజల్ని మభ్యపెడుతున్నారు. మన దేశంలో ఉన్న 2,000 మంది బడా కోటీశ్వర్ల దగ్గరున్న సంపద భారత్లో 100 కోట్ల మంది సంపద కన్నా ఎక్కువ. ఇక వారి తర్వాత సంపన్నులుగా ఉన్న 5 లక్షల మంది హై నెట్వర్క్ ఇండివిజువల్స్ సంపద కూడా కలిపితే అది దేశంలో ఉన్న 124 కోట్ల మంది సంపద కన్నా ఎక్కువ. అంటే గడచిన 6.5 దశాబ్దాల్లో డబ్బంతా కేవలం 0.15% మంది దగ్గరే పోగుబడి ఉంది. దీనికి మన దేశంలో చట్టాల మాటను ఉత్పత్తి అవుతున్న నల్లధనమే కారణమని ప్రపంచానికి తెలియంది కాదు. ఇలా మొత్తంగా పట్టుకోవాల్సిన దొంగలను వదిలేసి నిబంధనల పేరుతో తాత్సారం చేస్తుంటే
భారత్కు రప్పించాల్సిన నల్లధనం కాస్త అక్కడి బ్యాంకుల్లో ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే స్విస్ బ్యాంకులో ఉన్న చాలా మటుకు నిధులు వేరే విదేశీ బ్యాంకులకు భారీగా తరలిపోయాయి. మరికొందరు ఆ సొమ్ముతో బంగారం కొనుగోలు చేసి స్విస్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మనం ఇక్కడ ఓ లిస్టు పట్టుకుని డాన్స్ వేస్తుంటే దర్జాగా దొంగలంతా తమ ఖాతాలో సొమ్ము ఖాళీ చేసేశారు. అయితే నల్లధనం ఇది వరకు ఫారిన్ బ్యాంక్స్ లో ఉన్నంతగా ఇప్పుడు చాలా వరకు తగ్గింది. ఎందుకంటే దాన్ని వేరే రూపంలో తిరిగి మన భారతదేశానికి తీసుకొస్తున్నట్టుగా మనకు దాఖలాలు కనిపిస్తున్నాయి. చాలా సెక్టర్స్లో కొన్ని మారిషస్ లేకపోతే సింగపూరు అటువంటి దేశాల నుంచి మనకి మన దేశం నుంచి వెళ్ళిన నల్లధనమే వేరే రూపంలో మనకి నల్లధనం వస్తుంది. సో వీటన్నిటిని రకరకాలుగా అరికట్టాలి. ఒక ఛానల్ ద్వారా కేవలం ఫారిన్ బ్యాంక్స్లో ఉన్నది అరికట్టడం అనేది ఒక ఛానల్ మాత్రమే. కానీ దాన్ని అరికట్టాలంటే అనేక రూపాల్లో ఉంది. మనకి రియల్ ఎస్టేట్ రంగంలో కనిపిస్తుంది, లేకపోతే గోల్డ్ మార్కెట్లో నల్లధనం బాగా కనిపిస్తుంది, జ్యువెలరీలో. తర్వాత FIIsలో నల్లధనం వచ్చే అవకాశం ఉంది. అసలు ఇవన్నీ కాదు, విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీని తిరిగి తీసుకురావడానికి కూడా చట్టాలు ఒప్పుకోవు. ఈ సంగతి మన పాలకులకు కూడా తెలియంది కాదు. ఒకవేళ ఎవరైనా నల్ల కుబేరుడికి వేల కోట్ల రూపాయల సొమ్ము విదేశీ ఖాతాలో ఉన్నట్లు తెలిసి అతడు తన నేరాన్ని అంగీకరించినా ఆ డబ్బును ముట్టుకోవడానికి భారత ప్రభుత్వానికి హక్కు ఉండదు. ఎందుకంటే అది అతని స్వార్జితం. దాని మీద ఆయన పద్ధతిగా కట్టాల్సిన పన్ను మాత్రం కట్టించుకోగలదు. ఇంకా చెప్పాలంటే గరిష్టంగా జరిమానా వేయొచ్చు, కానీ ఆ డబ్బంతా స్వాధీనం చేసుకునే చట్టాలు ఇప్పటి వరకు లేవు, ఇక మీదట రావు. ఇదొక్కటే కాదు, నిజంగా తప్పు చేసిన నల్ల కుబేరులు కూడా ఎవరికి వాడు పై స్థాయిలో తమ పేర్లు రాకుండా అడ్డుకుంటే ఇక బయటకు వచ్చేది మాత్రం అనామకుల పేర్లే. ఇక వాళ్లు కూడా తమ నగదు నిల్వలకు లెక్కలు చూపించగలిగితే అందులో ఒక్క పైసా కూడా ముట్టుకోలేం. బ్లాక్ మనీ హోల్డర్లలో రాజకీయ నాయకులే ఎక్కువ అన్నది జగమెరిగిన సత్యం. కానీ వాళ్ల పేర్లు మాత్రం ఎప్పటికీ బయటకు రావు. ఒకవేళ వచ్చినా ఆ ఆరోపణలు నిలబడవు. కేంద్రంలో కాంగ్రెస్ సర్కారున్నా ఎన్డీఏ సర్కారున్నా జరిగేది ఇదే. ఎందుకంటే నల్లధనం వెనకేసుకోవడంలో అంతా ఆతాను ముక్కలే. కానీ ఇవేమీ తెలియని ప్రజలు మాత్రం ఎన్నికల ప్రచారంలో మాటలు విని విదేశాల్లో బ్లాక్ మనీ అంతా తెచ్చి తమ అకౌంట్లకు పంచుతారని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. నమస్తే.